బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పౌర సమాజాన్ని లక్ష్యంగా చేసుకుంటే తప్ప కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రత కోసం స్పైవేర్ని ఉపయోగించడం ఏమాత్రం తప్పు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పెగసాస్ సాఫ్ట్వేర్ స్పైవేర్ వ్యవహారంపై 2021లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ పిటిషన్లు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ విషయం దేశ భద్రత, సార్వభౌమత్వానికి ముడిపడి ఉన్న నేపథ్యంలో ఇందులో తాము రాజీ పడబోమని పేర్కొంది. అదేవిధంగా పెగసాస్ స్పైవేర్ ఆరోపణలపై అప్పటి చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ఏర్పాటు చేసిన సాంకేతిక నిపుణుల కమిటీ ఇచ్చిన దర్యాప్తు నివేదికను కూడా బహిరంగపరచలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇటీవల పహల్గాం ఉగ్రదాడితో మనం ఎదుర్కొంటున్న పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని జస్టిస్ సూర్యకాంత్ కామెంట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు చాలా సంచలన వ్యాఖ్యలు అయితే చేసింది. పెగసాస్కి సంబంధించి నమోదైనటువంటి పిటిషన్ విచారణలో భాగంగా 2021 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఈ స్పైవేర్ని దుర్వినియోగం చేస్తోంది. ప్రధాన ప్రతిపక్ష నేతలు అలాగే రాజకీయంగా ప్రత్యర్థులు అనుకున్న వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేసి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్తోంది అన్న ఆరోపణలు గతంలో ఎదుర్కోవడం, దాని మీద పిటిషన్ దాఖలవడం, దాని మీద విచారణ ఇప్పటివరకు కొనసాగుతూ వచ్చింది. ఈ పిటిషన్ విచారణ మీద ద్విసభ్య ధర్మాసనం ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా చూసుకుంటే దేశ భద్రతకి సంబంధించిన నివేదికల్లోని అంశాలని బహిరంగ చర్చకి పెట్టడం అనేది సరికాదు అంటూ ధర్మాసనం స్పష్టంగా అభిప్రాయం వ్యక్తం చేసింది. ముఖ్యంగా దేశ భద్రత, సార్వభౌమాధికారానికి సంబంధించినటువంటి ఏ నివేదికను కూడా మేము బహిర్గతం చెయ్యబోము, అటువంటి నివేదికలని వీధి చర్చలకి పత్రంగా మార్చకూడదు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో వ్యక్తిగత గోప్యత ఉల్లంఘనకి సంబంధించినటువంటి ఆందోళనల్ని పరిష్కరించే విషయాల్ని పరిశీలించవచ్చు అంటూ ధర్మాసనం సూచనప్రాయంగా అభిప్రాయపడింది. గోప్యతా హక్కుకు భంగం వాటిల్లింది అని భావించే వ్యక్తుల నిర్దిష్ట కేసులను పరిశీలించే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చింది. ఇక దేశ భద్రతకి అత్యంత ప్రాధాన్యం ఇస్తూనే వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఫిర్యాదులను వినేందుకు సుప్రీంకోర్టు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పెగసాస్ వ్యవహారంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో గతంలో సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ యొక్క నివేదికని బహిర్గతం చేయాలి అంటూ, అందులో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా బయట పెట్టాలంటూ పిటిషన్దారులు పేర్కొనడం, దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఈరోజు వ్యాఖ్యలు చేసింది. అటువంటి నివేదికల్ని ఖచ్చితంగా బయట పెట్టడం కుదరదు అంటూ స్పష్టం చేసింది. జాతీయ భద్రత, సార్వభౌమాధికారానికి సంబంధించినటువంటి విషయాలు కాబట్టి వీటిని వీధి చర్చల్లో పెట్టలేమంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. అలాగే జాతీయ భద్రతకి ప్రాధాన్యత ఇస్తూనే వ్యక్తిగత గోప్యతకి సంబంధించి, గోప్యతా హక్కు రాజ్యాంగం ఏదైతే ప్రసాదించిందో పౌరులకి గోప్యతా హక్కుకి సంబంధించినటువంటి పిటిషన్లు దేశ భద్రతకి కాకుండా ఈ రాజకీయాలకి సంబంధించి ఎవరి మీద అయినా సరే పెగసాస్ లాంటి స్పైవేర్ వాడుతున్నట్లయితే దానికి సంబంధించినటువంటి పిటిషన్లని వినడానికి కూడా సుప్రీంకోర్టు సుముఖంగా ఉంది అంటూ ద్విసభ్య ధర్మాసనం సంచలనంగా వ్యాఖ్యానించింది. మొత్తానికి అటు ఒక పక్కన కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ భద్రతా అంశంలో సమర్థిస్తూనే మరొక పక్క రాజ్యాంగం కల్పించినటువంటి గోప్యతా హక్కుకి కూడా ప్రాధాన్యత ఇస్తూ సుప్రీంకోర్టు ఈరోజు వ్యాఖ్యలు అయితే చేసింది. మొత్తానికి నివేదికని గతంలో మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ఇచ్చినటువంటి సాంకేతిక కమిటీ, ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదికని మాత్రం బహిర్గతం చేయబోము అంటూ స్పష్టంగా సుప్రీంకోర్టు వెల్లడించింది.